హలో గైస్, వెల్కమ్ టు ఐబిఎస్ అకాడమీ. సో మనము లిస్ట్ డిక్షనరీస్ గురించి ఏదైతే మెథడ్స్ ఉన్నాయో అది చూద్దాం. ఫస్ట్ మెథడ్ మనము అప్డేట్ గురించి చూద్దాం. అప్డేట్ మెథడ్ గురించి చూద్దాం. సో ఈ అప్డేట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఉన్న లిస్ట్ని ఉన్న డిక్షనరీని ఇంకో డిక్షనరీ అపెండ్ చేయొచ్చు. సపోజ్ మన దగ్గర ఇంకోటి ఉంది, ఏముంది, QR2 అనేది మన దగ్గర ఇంకోటి డిక్షనరీ ఉంది. దానిలో 6:36, 7:49 అట్లా సో ఆన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అపెండ్ చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా. SQR.update ఇక్కడ ఏం రాయాలంటే మనము దేంతో అప్డేట్ చేస్తున్నామో అది మెన్షన్ చేస్తే చాలు. దేంతో అప్డేట్ చేస్తున్నాం మనం? SQR2తో అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు అప్డేట్ అనేది అయిపోయింది. ఓకే, ప్రీవియస్లీ మనకు 5 వరకు ఉండే, ఇప్పుడు 6 ఇంకా 7 కూడా మనకు కలిపి ఒకటే డిక్షనరీ కింద మనకు అప్డేట్ అయ్యి వచ్చేసింది. సో ఈ విధంగా మనము అప్డేట్ అనేది వాడచ్చు. ఇప్పుడు డైరెక్ట్లీ మనం ఇక్కడ డైరెక్ట్లీ కూడా రాయొచ్చు. ఇట్లా 6 ఒక డిక్షనరీ కూడా మెన్షన్ చేయొచ్చు. నో నీడ్ ఆఫ్ మెన్షన్ నేమ్ ఇంకా అది. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనము ఎంటీ డిక్షనరీ అప్డేట్ చేస్తే ఇది మొత్తం డిక్షనరీ క్లియర్ అయిపోతుందా లేదా అది ఒకసారి చూద్దాం. సో చూడండి, ఏం డిక్షనరీ అనేది అట్లనే ఉంది, యాజ్ ఇట్ ఈస్. SQR ఎట్లా ఉందో అది. అంటే ఎంటీ అపెండ్ అయితే ఏమైంది, ఎంటీ అవ్వదు డిక్షనరీ. సో అప్డేట్ మెథడ్ ఇట్లా మనకు ఉంటుంది. ఇప్పుడు మనము ఒక మెథడ్ చూద్దాం. ఫ్రమ్ కీస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, ఫ్రమ్ కీస్ అనేది ఒక డిక్షనరీ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఇక్కడ ఒక డిక్షనరీ ఉంది అనుకోండి. మనకు ఏంది, ఒక డిక్షనరీ ఉంది. ఎట్లా ఉంది ఆ డిక్షనరీ అంటే, ఇక్కడ నేమ్ ఉంది, దాని వాల్యూ ఏంది, ఇట్లా మనకు నేమ్ ఉంది, దాని వాల్యూ అన్నోన్. ఇట్లా మనకు నేమ్ ఇంకా అన్నోన్ ఉంది. అదేవిధంగా ఏజ్ ఉంది, ఏజ్ కూడా అన్నోన్. అదేవిధంగా సపోజ్ ఇంకేముంది, ఏజ్ ఇంకా ఏం అన్నోన్ పెట్టవచ్చు మనం, రోల్ నంబర్. ఓకే, రోల్ నంబర్ కూడా మనకు అన్నోన్. ఇట్లా మనము కీస్ అనేవి, ఇక్కడ సెమీకోలన్ రావాలి కదా, సెమీకోలన్ పెట్టండి. సో ఇట్లా మనకు ఒక డిక్షనరీ ఉంది, దానిలో వాల్యూస్ అనేది అన్నిటికీ కామన్ ఉంది. సో వాల్యూస్ అనేది అన్నిటికీ కామన్ ఉంది. అయితే మనము ఒక ఫంక్షన్ అనేది వాడచ్చు ఇక్కడ. అదేంటి, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ని D2 ఈక్వల్ టు, నేను డిక్ట్ ఫస్ట్ ఫ్రమ్ కీస్ రాయండి. ఫ్రమ్ కీస్ రాసి ఇప్పుడు దీని లోపల ఏం చేయాలంటే మీరు లిస్ట్ కూడా అపెండ్ చేయొచ్చు. ఇక్కడ ఏంది, నేమ్, ఏజ్, ఇట్లా 2 వాల్యూస్ అపెండ్ చేస్తున్నాయి. ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ కూడా అపెండ్ చేయొచ్చు. స్ట్రింగ్ ఏంది, కేనో ఏం వస్తుంది కదా. ఓకే, ఇది ఉంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా D2. సో ఇక్కడ చూడండి, నేమ్ అనేది అన్నోన్ వచ్చేసింది, మళ్ళీ ఏజ్ అనేది అన్నోన్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏమైనా ఇంకా ఎన్ని వాల్యూస్ కూడా మనం రాసుకోవచ్చు.
సేమ్ రోల్ నెంబర్. సో ఇట్లా రోల్ నెంబర్కి కూడా మనకు అన్నోన్ అనేది వచ్చేస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రమ్ కీస్ మనము మల్టిపుల్ టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ మనము టపుల్ కూడా యూజ్ చేయొచ్చు. లిస్ట్ రాయకుండా టపుల్ కూడా రాయొచ్చు. ఓకేనా, టపుల్ కూడా రాస్తే ప్రాబ్లం ఏం లేదు, సేమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు టపుల్ ఎంత చేసినాం, ఇది చేసినాం. ఇక్కడ మనం ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ ఇస్తే ఒకటే స్ట్రింగ్ చేయకుండా నేను లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తా. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏమంటామంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ వాల్యూ ఎంత ఇచ్చేస్తుంది. అన్నోన్ హలో, ఇట్లా నాకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఒక లిస్ట్ ఉంది. దీనిలో ఇప్పుడు ఎట్లా అపెండ్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేమ్ వచ్చింది. నేమ్ కింద మొత్తం లిస్ట్ అనేది అపెండ్ అయిపోయింది. అన్నోన్ ఇంకా హెలో అనే లిస్ట్ని అపెండ్ చేసేసింది ఫ్రమ్ దిస్. సో ఇట్లా మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ మన దగ్గర ఇట్లా ఏమంటామంటే ఇక్కడ ఏంది లిస్ట్ ఇంకా టపుల్ ఎంటర్ చేయలేము మనం. ఇక్కడ నార్మల్ ఇక్కడ కూడా ఒక స్ట్రింగ్ అపెండ్ చేసినాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రింగ్ అపెండ్ చేసినాము. అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సారీ, ఇది టపుల్ కింద వచ్చేస్తుంది. సో ఇట్లా మనం 2 ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సపరేట్ అయిపోతుంది. స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అన్నిటికీ మనకు అన్నోన్ అని వచ్చేస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ మనకు నన్ అనేది వస్తుంది. కావాలంటే మనము స్ట్రింగ్ ఇట్లా అన్నోన్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఫ్రమ్ కీస్ గురించి ఇది. ఇంకేముంది, మనము కాపీ మెథడ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ పైన సేమ్ స్క్వేర్ ఉందా, దీన్ని కూడా కమెంట్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు నేను ఈ సేమ్ స్క్వేర్ని sqr2 = sqr.copy అని చేస్తున్నా. ఓకే, sqr2 అనేది కాపీ చేస్తున్నా. ఇప్పుడు నేను sqr2ని ప్రింట్ చేస్తున్నా. ఇది యాజ్ ఇట్ ఈస్ సేమ్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది కాపీ చేస్తే మనము వచ్చేస్తుంది. ఇది ఒకసారి మనము sqr3 = sqr. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ డిఫరెన్స్ ఏందో అండర్స్టాండ్ చేయాలి. ఓకే, ఇది ఇంకా ఇది 2 డిఫరెంట్. ఇప్పుడు sqr3 = sqr కదా. ఒకవేళ మనము SQRలో చేంజెస్ చేస్తే అది బై డిఫాల్ట్ ఒరిజినల్ డిక్షనరీలో కూడా మనకు చేంజెస్ అవుతాయి. సో ఫస్ట్ మనము సేమ్ మెమరీ లొకేషన్లో ఉందా లేదా అని ఎట్లా చెక్ చేస్తాం. ఈజ్ అనేది కీవర్డ్ చెప్పిన కదా, ఈజ్ కీవర్డ్తో మనము sqr3. ఓకే, ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. ఇక్కడ ఒకవేళ ట్రూ వచ్చింది అనుకోండి, ఇది సేమ్ మెమరీ లొకేషన్లో ఉన్నట్టు, ఇంకా సేమ్ ఒరిజినల్ డిక్షనరీని పాయింట్ చేస్తున్నట్టు. ఈ 2 కీవర్డ్స్, 2 వేరియబుల్స్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ sqr2 అని రాస్తే ఇది 2 సపరేట్. ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చింది అంటే sqr2 అనేది మొత్తం సపరేట్, ఒక సపరేట్ డిక్షనరీ క్రియేట్ అయింది. ఒకవేళ మనం దానిలో ఏమైనా చేంజెస్ చేస్తే SQRలో ఎఫెక్ట్ కావు. సో ఇది కాపీ మెథడ్తో మనము ఇట్లా కాపీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు లెంత్ ఫంక్షన్ కూడా మనం దీనిలో వాడవచ్చు. నార్మల్ ఏం చేస్తాం, ప్రింట్ లెన్ ఆఫ్ sqr. సో ఇక్కడ చూడండి, లెంత్ అనేది మనకు ప్రింట్ అయిపోయింది. అదేవిధంగా మనము ఏం చేస్తాం, ప్రింట్ సార్టెడ్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సార్టెడ్ sqr. ఓకే, సార్టెడ్ sqr చేస్తే మనకు ఇది ఈ కీస్ని సార్ట్ చేస్తుంది. బేసికలీ కీస్ని సార్ట్ చేసి ఒక లిస్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సార్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండ్ రిటర్న్స్ అ లిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్. ఓకే, ఇట్లా మనము
ఇవి కొన్ని ఫంక్షన్స్ రిలేటెడ్ టు డిక్షనరీస్. ఇవి ఇంతగానం నేర్చుకుంటే చాలు మనకు అబౌట్ డిక్షనరీస్. ఓకే ఓకే గైస్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో మనము సెట్స్ గురించి కొంచెం చూద్దాం, ఇంకా లిస్ట్ కాంప్రిహెన్షన్, ఇంకా డిక్షనరీ కాంప్రిహెన్షన్ గురించి కూడా చూద్దాం. ఓకే గైస్, బాయ్.